మంత్ర సాధన మీరు లాస్ట్ వీడియోలో అన్నట్టున్నారు. కొత్త మురిపెంతో భలే ఫాస్ట్‌గా చేసేయాలి. వెంటనే మంత్రం మీదే కాన్సంట్రేషన్ అంతా ఉంటుంది. కొంచెం తినగా గారెలు చేదో అవును అన్నట్టుగా మెల్లిమెల్లిగా కాన్సంట్రేషన్ డీవియేట్ అవ్వటం, లేకపోతే చేద్దాంలే అని అనుకోవటం. ఒక్కొక్క సందర్భంలో గురువుగారి చేత మంత్రం తీసుకొని దాన్ని చదవకుండా ఉండటం. చాలామంది చేస్తూ ఉంటారండి. అవును. ఇట్లా మంత్రం తీసుకొని వదిలిపెట్టేస్తే ఎటువంటి ఫలితాలుంటాయి? దుష్ఫలితాలేమైనా ఉంటాయా? మరి ఖచ్చితంగా. మళ్ళీ మొదలుపెట్టాలంటే ఏమైనా విధి విధానాల్ని మళ్ళీ పాటించాలా? ఇంకొక విషయం అండి ఖచ్చితంగా మీరు చెప్పాలి. గురువు నీ యందు కృప చేసి మంత్రం ఇచ్చిన తర్వాత చేయకపోతే గురువుకి ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను విన్నటువంటి అంశం. ఎంతవరకు నిజం? ఒక్కసారి మీరు ఖచ్చితంగా అమ్మా. వందే గురుపదద్వందం అవంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కం త్రైబ్రహ్మః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జయ జయ శంకర హర హర శంకర. ఇక్కడ మంత్రశాస్త్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఏ మంత్రం అయినప్పటికీ కూడా మంత్రము లభించటము, మంత్రం కోసం తాపత్రయపడటము అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి ఒక పుణ్య ఫలితం వల్ల మంత్ర సాధన చేయాలనే ఆ జిజ్ఞాస అనేటువంటిది కలుగుతుంది. తదనుగుణంగా గురువుల కోసం అన్వేషిస్తూ ఉంటాం. బోధ గురువులు, బాధ గురువులు, ఎందరో గురువులు, అందరికీ నమస్కారం. కానీ ఒక గురువు నీకు మంచి ఉద్దేశంతో ఒక మంత్ర సాధన ఇచ్చేటప్పుడు గురువును ఎలా ఉన్నప్పటికీ కూడా వెళ్ళే ముందే నువ్వు అన్ని ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా. ప్రస్తుత కాలంలో ఖచ్చితంగానే. అన్ని ఆలోచన చేసుకొని ఒక సద్గురువు అనేది మనకి లభించాడు అని మంత్రం ఎప్పుడైతే మీరు దీక్ష తీసుకుంటారో అది లక్ష్మీ గణపతి అవ్వనివ్వండి, అక్కడి నుంచి శ్రీ విద్యాక్రమం వరకు ఏదైనా అవనప్పటికీ కూడా వాళ్ళల్లో ఇందులో సాంప్రదాయాలు కౌలాచారం, వామాచారం, సమయాచారం ఇట్లా వారి వారి సాంప్రదాయాలు ఉంటాయి. నీకు ఏ గురువు ఎలా లభించినప్పటికీ కూడా నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఒక దేవతా శక్తి ఏదైతే ఉందో ఆచార వ్యవహారాలతో కాకుండా ఆ ఉపాసనా మార్గంలో నీ గురువు నీకేం చెప్పాడో అది వేదం. అది అంతే. కాకుండా నీ సొంత పెత్తనాలు ఏది చేయకూడదు. గురువుల్ని మార్చేస్తూ ఉంటారు. నా గురోరధికం అనేది అవును. మనం వింటూ అవును. ఉంటామండి. ఇవాళ ఈయన జెప్పారు. ఇంకాస్త ఎవరో ఫెమిలియర్ అయిపోయారు. ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళిపోవటం. అట్లా వెళ్ళకూడదు. ఆ! ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఆ మంత్రశాస్త్రము అనేటువంటిది ఒక అధ్యాపకులు వేరు, గురువులు వేరు. హ్మ్. అధ్యాపక విధానంలోకి వెళ్ళినప్పుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదింపజేసి లౌకికపరమైనటువంటి ఒక జీవన విధానాల్ని మాత్రమే చెప్పగలిగేటువంటి వాళ్ళు అధ్యాపక గురువులు. ఆత్మ విద్య, శ్రీ విద్య స్వరూపంలోకి వచ్చి నీ జీవితాన్ని, నిన్ను, ఈ సమాజాన్ని మొత్తాన్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక ఉపాసన మార్గంలో అడుగుపెట్టినప్పుడు ఆయన రక్తాన్ని దానం చేసినట్లే. ఖచ్చితంగా. అందువల్ల ఇతను ఏది చేసినా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా మంత్రభిక్ష పెట్టినటువంటి ఒక గురువులు అన్ని భిక్షలలోకెల్లా మంత్రభిక్ష చాలా గొప్పది. అబ్బా! ఆ భిక్ష ఎక్కడ దొరుకుతుందా అని అన్వేషించేటువంటి వాడు ఉత్తమోత్తమమైన శిష్యుడు. అందుకే అన్ని రకాల పరీక్షలు గురువులు పెట్టి ఆ విద్యను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సరే బానే ఉంది, తీసుకున్నాడు, సాధన చేస్తున్నాడు. వీడేం చేస్తాడంటే సాధన చేసిన తర్వాత ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 10,000 చేస్తాడు, 20,000 చేస్తాడు, 30,000 చేస్తాడు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. హ్మ్. అప్పుడు వీడికి విసుగొస్తుంది. ఏంటిది? పని జేయట్లేదు. ఒకవేళ గురువుగారు నన్ను మోసం చేశాడా? నాకు ఈ మంత్రం పని చేయట్లేదు. కాబట్టి ఈ మంత్రంలో లక్ష్మీ గణపతి ఉపదేశం చేస్తే 4,44,444 సార్లు చేస్తే కనక వర్షం కురవాలి గదా! కనీసం జేబులో నుంచి చిల్లర డబ్బులు కూడా రావట్లేదే. ఎందుకు పని చేయట్లేదు? అంటే నేను కొన్ని ఉపాసనలు చేస్తేనమ్మా హ్మ్. నా జేబులో రూపాయి ఉండదు. హోమం చేయాలి. రేపు యాగం మొదలుపెట్టాలి. ఆ హోమగుండం దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ గూడా భక్తులిచ్చిన ప్యాకెట్లు ఆ రూపాయి, రూ. 5 ఉంటాయి. అవి హ్మ్. చింపి వాటిపైన అలంకారం వేసి శృక్షృవాలు తీసుకొని ఆ కాసేపు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక పావు కేజీ ఎంతో నెయ్యి దొరుకుతుంది. అది తెచ్చి కూర్చొని సంకల్పం చెప్పి కూర్చొని హోమం స్టార్ట్ చేస్తాను. ఆ హోమం అయ్యేలోపు నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఒక పావు కేజీ నెయ్యే ఉంది. హ్మ్. నెక్స్ట్ డే సమిధలకి ఆ కార్యక్రమానికి గావాల్సింది వస్తుంది. హ్మ్. మళ్ళీ రెండో రోజు ఇంకెక్కువ చేస్తాను కౌంటింగ్. అలా మనం అనుష్ఠానం చేస్తూ పోతూ ఉంటే ఆ మంత్రశక్తి వల్ల
కావలసింది మొత్తం అక్కడొస్తుంది గాబట్టే 3000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో స్వర్ణాలయం కట్టడానికి నేనింత సంకల్పం చేశానంటే వాటి వెనకాతల మంత్ర రహస్యం ఎంతుంది? అయితే ఇక్కడ ఒక చిన్న పరీక్ష. హ్మ్. ఇది చేసేటప్పుడు అది చెయ్యనియ్యదు. ఆటంకాలు. ఎందుకంటే వీడు ఓ 10,000 జపం చేయగానే ఓ 2, 3 లక్షలొస్తాయి. వీడు జపం చేశాక ఆ డబ్బొచ్చాక వీడు దీని మీద ఉండదు ధ్యాస. నేనే చెప్తున్నా నాకే ఉండేది కాదు. కారణం ఏంటంటే ఓపెన్‌గా ఓపెన్ అదే. చెప్తున్నారు. నేనేంటంటే ఫస్ట్‌లో తెలియక అరే! భలే పని చేస్తుంది మంత్రం అని చెప్పి సాధన చేస్తూ ఉండేవాడిని. ఆ! ఆ డబ్బొచ్చిన తర్వాత 2 రోజులు ఆ శ్రీశైలం పోదామా, అటు పోదాం, ఇటు పోదాం అని 2 రోజులు తిరిగొచ్చేవాడిని. మూడో రోజు ఈ డబ్బులు అయిపోయేవి. అరే! డబ్బులు అయిపోయినాయి ఏంటి పరిస్థితి అని చెప్పి మళ్ళీ హోమం స్టార్ట్ చేసేవాడిని. అరెరెరెరె! మళ్ళీ వచ్చేవి. ఇలా కొన్ని సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత నాకు బుద్ధొచ్చింది. అందుకే ఈ మంత్రాన్ని దీనికా నేను వాడుతున్నది అని స్వర్ణాలయానికైతే అసలు ఎందుకు అంటే నాకు కారు కావాలి స్వాహ వచ్చింది. ఇల్లు కావాలి స్వాహ నా దగ్గర రూపాయి లేదమ్మా. ఇల్లు. ఇల్లు కొనుక్కునే టైంలో సాధన చేసి ఆ హోమం కొన్ని హోమాలు ఉంటాయి మంత్రానికి సంబంధించినవి. అవి చేసినప్పుడు హ్మ్. ఎవరో తెలియదు ఎక్కడి నుంచో వచ్చారు గురువుగారు మీకు గృహదానం చేస్తున్నా అన్నారు. అతను ముంబై రో గృహదానమా? గృహదానం రోడ్లు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అయ్యా నీ దుంప దగ్గర నాకు నువ్వు బాగానే ఉన్నావు డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు ఇప్పిస్తానంటున్నావు అంతా బాగానే ఉంది. కాబట్టి మిగతా వ్యవహారం నెల నెల నేనెక్కడ తెచ్చేది పంచాయతీ నా వల్ల కాదన్నాను. అంటే అప్పుడు మంత్రిపాటి సత్యనారాయణ గారు పాపం లాయర్ గారు వచ్చి శాస్త్రి ఎన్ని డబ్బులున్నా యాగాలకి ఇటు ఇటు అయిపోతుంది పిల్లల ఏదో ఒకటి చేసి ముందు దాన్ని తీసుకో అని చెప్పేసానంటే రూపాయి లేకుండా మరి అమ్మవారి అనుగ్రహం చేత ఆ సాధన వల్ల గృహయోగం వాహన యోగం హ్మ్. ఇవన్నిటిని ఎన్నిటినో నా జీవితంలో చూశాను. నాకే కాదు ఇక్కడికొచ్చే భక్తులు ఫైనాన్షియల్ ట్రబుల్‌లో ఉన్నారు అంటే, ఆ హోమాలు 21,000కి సంబంధించినవి నేను సక్సెస్ అయ్యాను కనుకనే భక్తులకి పదే పదే మీరు దుంపలకి ఎన్నో ఖర్చు పెడుతుంటార్రా. అంతే. అది చెయ్యండి అంటున్నా. ఏం జరుగుతుంది అంటే ఆ స్వాహాకారాలు చెప్తే మంత్రంలో ఒక దేవతని మనం విగ్రహంలోకి పిలిచి కూర్చోమంటే ఇప్పుడు రాజశ్యామల అమ్మవారిని ఉంది. విగ్రహంలో పెట్టి పూజ చేసి ఆ శక్తి మొత్తాన్ని అందులో నిక్షిప్తం చేస్తూ ఉన్నాం. అవును. దేవతలు ఎక్కడికొచ్చి కూర్చుంటారయ్యా అంటే, అగ్నిహోత్రులు అగ్నిగుండంలోకొచ్చి కూర్చుంటారు. అందుకే నిర్విరామంగా యాగం చేస్తూ ఉంటాం. హ్మ్. అందుకే మీకు ఇంట్లో కూడా పూర్వకాలంలో కట్టెల పొయ్యి ఉండి అగ్నిహోత్రుడున్న ఇంట్లో జరిగేది. ఎక్కడ ఫైనాన్స్ ట్రబుల్ లేవు. ఉండేవి కావండి? ఉన్నంత వరకు వాళ్ళ బాగుండేది. జీవితాలు బాగుండేవి, ప్రశాంతంగా ఉండేవి. ఇవాళ కోటీశ్వరుడైనా, పేదవాడైనా, ఎవడైనా ఏదైనప్పుడు కూడా ఏదో రకమైన సమస్యలున్నాయి. అవునండి. అంటే ఇది కొంచెం మ్యాచ్ అవ్వలేదని కంగారు పడకండి. శాస్త్రీయమైన పద్ధతిలో ఆగ్నేయంలో అగ్నిహోత్రుడు ఆ గ్యాస్‌తో ఏదో వెలిగిస్తున్నారు. అవును. ఇది ఒక భాగం. కానీ మంత్రశాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ మంత్ర దీక్ష తీసుకొని ఫలితాలు రాలేదంటే ఫలితాలొచ్చిన నాలాంటి వాడు వీడు పిచ్చోడురా బాబు! వీడు దాని సాధన కరెక్ట్‌గా చేయలేదేమో, ఎక్కడో లోపం ఉందేమో అని. హ్మ్. కాబట్టి అది వదిలేయకూడదు. పదే, 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 పదే ప్రయత్నించాలి. ప్రత్యంగిర సాధన చేస్తే ఫస్ట్ నాకేం కలిగింది? రోజు ప్రత్యంగిర సాధన చేస్తున్న సమయంలో ప్రత్యంగిరాం శత్రుముఖ దర్శిని. ఒరేయ్! నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నాను. శత్రు. నేను హోమం జరిగిన వాడు వీడు వచ్చి ఊరికి పంచాయతీ పెట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీరా బాబు అని అనుకున్నా. అంటే నాకనిపించింది అమ్మ బాబోయ్! గురువుగారు అన్నాడు, "నీకు విద్య నేర్పడం ఏమిట్రా నాయనా? రోజుకో ప్రశ్నతో ఇసికిచ్చేస్తున్నావని." లేదు గురువుగారు ఇలా చేస్తున్నప్పుడు దానికి సంబంధించి దానికి ప్రత్యామ్నాయంగా ఈ హోమం చేస్తే అది రాదు అన్నారు. అందుకే గురువు ఖచ్చితంగా అవసరం. నేను పుస్తకంలో చూసి హుహు. చేస్తాను, చూసి చేస్తానంటే కాదు. కాదు. ఇక్కడ ఈ మంత్రశాస్త్రంలో మంత్ర త్యాగం దాని ద్వారా ఫలితం వచ్చినా, హ్మ్. రాకపోయినా మీరు నాకు నచ్చలేదు, ఈ దేవుడు నాకు పూజ రావట్లేదు, ఫలితం రావట్లేదని చెప్పి కొంతమంది ఆవు చెవులో వాటిలో చెప్పేస్తారా? చెప్పేస్తారు. ఆహా! తద్వారా అవి త్యాగం అయిపోతుంది ఈ మంత్రం. మంత్రం వీడు సరిగా చేశాడా సరే ఉంది. చెయ్యలేదు ఆ దోషం మొత్తం ఆ గోమాతకొచ్చి అది ఇబ్బందవుతుంది. 2 దోషాలొస్తాయి. ఒకటి మంత్రం తీసుకొని వదిలిపెట్టినందుకు గురుద్రోహంగా ఖచ్చితంగా. వస్తుంది. గురుద్రోహం ఎవడైతే చేస్తాడో ఆ గురుద్రోహం చేసిన వాడి మొహాన్ని ఎవడు చూసినా వాడికి దరిద్రం వస్తుంది. అమ్మ బాబోయ్! సమాజానికి మైనస్ అది. హ్మ్. రెండోది వీడు గోహింస చేసినందుకు గోహత్య దోషం వస్తుంది. ఆ మంత్రాన్ని చెప్పడం వల్ల ఆవు ఉండదు కదా, చనిపోతుంది. ఓరి నాయన! కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటప్పుడు
మీరు ఎందుకు దీక్ష తీసుకుంటారు, ఎందుకు సాధన చేస్తారు, ఉమ్, దాని ద్వారా మీ జీవితాల్లో అనేక రకాల సమస్యలు వస్తాయి. కేవలం ఇవాళ నాకు వచ్చే ఫోన్లు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కూడా చూసినట్లయితే గురువులను నిందించి గురువులను హింసించినటువంటి వాళ్ళు కష్టాల్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రారు. మీరు అలాంటప్పుడు మీరు గురువుల మీద నమ్మకం లేనప్పుడు అసలు గురువుల దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళకండి. స్తోత్ర పఠనం చేసుకుంటే మీ అసలు చేతనైంది ఏదో చేసుకోండి. మీరు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా లబ్ధి వస్తే ఒకలాగా, లబ్ధి లేకపోతే ఒకలాగా అంటానికి ఇది ఎవరి చేతుల్లో ఏమీ లేదు. మరి ఇప్పుడు మంత్రం ఆల్రెడీ మీరన్నట్టుగా మీ వీడియో చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి. అసలు నేను వదిలేసాను అన్న విషయం కూడా మర్చిపోయాను. మళ్ళీ చేయొచ్చా అంటే మీ సమాధానం? మర్చిపోయాను అంటే ఖచ్చితంగా మీకు గురువులు లేరు. ఉమ్. దగ్గరలో మీకు గురువుగారు మీకు మంత్రోపదేశం ఇచ్చారు. దాని గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఎలా నివృత్తి అదే చేసుకోవాలంటే కొన్నాళ్ళు చేశాను, వదిలేసాను. ఇప్పుడు వదిలేశారు. మళ్ళీ చేయొచ్చా అని అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. చేయొచ్చు. ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాద పద్మములను ఇంతకుముందు మీకు ఉపదేశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోయినా వారి పాదాలు పట్టుకొని, మీ ఇంట్లో మీకు గురువు లేడండి, మీ పెద్దవాళ్ళకు ఒక గురువు గారు ఉన్నారు, వాళ్ళు ఏ గురువునైతే ఇంటి స్థానాచారులు అంటారు. ఎందుకంటారు? ఆస్థాన విద్వాంసులు అండి అంటారు. ఆ ఆస్థానాన్ని మీరు అట్లనే ఆ మాదిరిగా వాళ్ళ పాదపద్మములు ఆశ్రయించటం, లేకపోతే కంచి కామకోటి పీఠము, శృంగేరి పీఠం ఏదైతే ఉందో ఆమనాయ పీఠాలకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా మంత్ర సాధన నిష్ణాతులు మంత్ర ద్రష్టలు ఉన్నారు. అవేవి మీకు అందుబాటులో లేరు. మీకు శ్రీ విద్యా క్లాసులు మంత్ర సాధన గురించి మనం రోజు చెప్తూ ఉన్నాం. చెప్తున్నారా? కాబట్టి తప్పకుండా మేము మీ జాతకానికి సంబంధించిన దాంట్లో ఏ ఉపాసన ద్వారా మీ జీవితం బాగుంటుందో అది మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా అట్లా కూడా పొందవచ్చు. కానీ మంత్రత్యాగం చేయకండి దయచేసి. మంత్రం తీసుకోకూడదు, తీసుకున్నాక దాన్ని వదలకూడదు. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా మంత్ర సాధన చేసేయాలి అన్న ఉత్సాహం మొదట్లో ఎలా ఉందో జీవిత పర్యంతం కూడా అలాగే ఉండాలి. ఐశ్వర్యం వస్తుందమ్మా. మరి అదే మంత్రశక్తి ఇందులో నిక్షిప్తమై ఉంటే మీరు చూడండి. నా బ్యాంక్ స్టేట్మెంట్ పబ్లిక్గా చెప్తున్నాను. నా బ్యాంక్ స్టేట్మెంట్ నాకున్నది ఒకటే యాక్సిస్ బ్యాంకు. శ్రీదేవి శ్రీ విద్యాపీఠం పేరుతోటి బ్యాంక్ ఎస్బీఐలో ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా స్వర్ణాలయం పేరుతోటి ఒక్క రూపాయి ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు నేను. ఎంతోమంది ప్రజెంటేషన్ చేస్తామన్నారు, దాతలు ముందుకొచ్చారు, అన్నీ రెడీగా ఉన్నాయి. అమ్మవారు రావటం ఎంత ముఖ్యమో, అమ్మవారు ఆలయ నిర్మాణం కోసం ఇచ్చేటువంటి ఒక దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహృదయ భావంతో అక్కడ ఏ టైంలో ఎలా తీసుకోవాలో వాటన్నిటి వరకు కూడా ప్రస్తుతం భక్తులకు ఉండబడే సమస్యలను తీర్చడానికి ఈ హోమాలు యాగాలు చేస్తూ పోతూ ఉన్నాం. అమ్మవారికి విరాళం ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా ట్రస్ట్ అకౌంట్కి పంపిస్తారు. ఇది మీరు పంపించే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ద్రవ్యాల నిమిత్తంగా పంపించేవి నా పర్సనల్ అకౌంట్కి వస్తాయి. అది శాంతి కార్యక్రమంగా మీకోసం మీరు చేసేవి. ట్రస్ట్ అకౌంట్లో వేసినవి మళ్ళా పూజకు ఉపయోగించాలనుకున్నప్పుడు ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది గమనించండి. ఇంకా రెండో విషయం ఏంటంటే మంత్రశాస్త్రంలో ఐశ్వర్యం అనేటువంటిది ఎట్లా వస్తుంది అనే దానికి స్వర్ణాలయమే మీకు మార్గదర్శకం. దాన్ని నేను చేయగలుగుతున్నానంటే నేను ఎందుకు ఈ పూజకి మీకు 21,000 ఇమ్మంటున్నాను అంటే ఈ స్వర్ణాలయ నిర్మాణానికి కావలసిన 5 సంవత్సరాలు యాగం చేయాలి అంటే ఎన్ని వేల ఆవునే డబ్బాలు పడతాయో. కాబట్టి మనం అందరం కలిసి ఈ ప్రయోగం చేస్తే ఆ యాగంలో 11 కోట్ల కుంకుమార్చన, 11 లక్షల కొబ్బరికాయలతో హోమం, ఎంత పూజ జరుగుతుందండి. మీరు మీకోసం పూజ చేయడం కోసం నా శ్రమను ఉపయోగిస్తూ మీరు ఇచ్చిన విరాళంతో పాటు ఆ స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వీళ్ళ సంగతి ఏంటో చూడమ్మా అని చెప్పితే ఎందుకు కాదమ్మా? మనం ఏమైనా స్వార్థంతో చేస్తే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ రాగలిగాయి అంటే మంత్రశాస్త్రంలో ముఖ్యంగా మీకు డబ్బు కావాలనుకుంటే సత్తుపల్లిలో ఉండబడేటువంటి ఒక లక్ష్మీ గణపతిని ఫస్ట్ దర్శించండి. లక్ష్మీ గణపతి కోటి మోదక యాగం చేసి 108 మంది ఉపాసన పరులతో ఆ యాగం చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. డబ్బు కావాలి నాకు తక్షణమే అనుకున్న వాళ్ళు లక్ష్మీ గణపతి ఆలయంకి వచ్చేసి స్వామివారి దగ్గర హోమము, అమ్మవారి దగ్గర హోమము, 21,000 సంబంధించిన పూజ చేయించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. కామాక్షి.